నమస్తే బ్రో. సో ఈ ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ ఉన్నాయి కొద్ది రోజుల్లో. మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తాం అనుకుంటున్నారు? ఐ థింక్ టీడీపీ జనసేన కాంబినేషన్లో వస్తుంది అనుకుంటున్నాం. ఎందుకు వైసీపీని వద్దనుకుంటున్నారు? వైసీపీ అంటే ఇప్పుడు లాస్ట్ 5 years నుంచి చూస్తున్నాం కదా. సో అందరికీ 100% ఏది రాలేదు. అంటే ఈ పథకాలు ఏవైనా కానీ ఎవ్రీ సింగిల్ పర్సన్ అనేది 100% ఎవరికి రాలా. ఎవరిని చూసుకున్నా విలేజెస్లో కానీ సిటీలో కానీ సో డెవలప్మెంట్ కానీ ఎక్కువ లేదు అంతగా. జగన్ గారు ఏమంటున్నారంటే, నేను ఇచ్చిన సంక్షేమ పథకాల వల్ల నేను నెక్స్ట్ ముఖ్యమంత్రి కాబోతున్నాను, 175 గెలవబోతున్నాను అంటున్నారు కదా. సో అంటారు బ్రో, ఎవరి నమ్మకం వాళ్ళది. సో అందరూ 175 అనుకున్నట్టు 175 రావు కదా. ఇప్పుడు జనసేన టీడీపీ రెండు మిక్స్ అయినాయి కాబట్టి ఆ పార్టీలు కానీ కొన్ని సీట్లు చీలుతాయి. సో దానివల్ల నెంబర్ ఆఫ్ 175లో మెజారిటీ ఎక్కువ రాకపోయినా కానీ సో టీడీపీ జనసేన గవర్నమెంట్ ఫామ్ చేస్తా అనుకుంటున్నాను. మరి జగన్ గారు ఇసుక మాఫియా లాంటివి చాలా జరుగుతున్నాయని చెప్తున్నారు. జగన్ గవర్నమెంట్ వాస్తవమే అనుకోవచ్చు. సో ఇసుక మాఫియా అనేది ఎప్పటి నుంచి అంటే జగన్ గవర్నమెంట్లో అంటారా? అది మొత్తం క్లోజ్ అయిపోయింది. అసలు ఇసుక అనేది ఎక్కడ దొరకట్లేదు ఎక్కువ. అప్పుడు మాఫియా అనేది జరుగుతుంది కదా. సో ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తుతో వస్తుందిగా, మీకు ఎలా అనిపిస్తుంది? సో ఇప్పుడు ఒక్కొక్క రాజకీయ నాయకుడికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. లైక్ ఎన్టీఆర్ గారు ఉన్నారు. సో ఆయన ఒక యూనిక్ వే తెలుగు జన ప్రజలందరికీ ఒక ఆత్మాభిమాన వ్యక్తిగా మిగిలిపోయాడు. తర్వాత రాజశేఖర రెడ్డి రైతులు, చంద్రబాబు నాయుడు ఒక టెక్నాలజీ స్టూడెంట్స్ పరంగా టెక్నాలజీ ఇంప్రూవ్ అవ్వాలంటే చంద్రబాబు నాయుడు. సో ఇలా ఒక యూనిక్ స్టైల్ ఉండేది. జగన్కి అనేది ఇప్పటివరకు ఎలాంటి స్టైల్ అనేది యూనిక్ స్టైల్ అనేది నాకు కనిపించలేదు. మైక్ కొట్టడం అంటారా? ఓకే రైట్. ఎలా కొట్టడమా? ఓకే ఓకే. అడుగు. మనం చూసుకున్నట్టయితే ఇప్పటికి కూడా జనసేన పార్టీ నుంచి మా ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఇక్కడ పోటీ చేస్తున్నారు, ఈ ఏరియా పోటీ చేస్తున్నారు. ప్రజలు ఏ విధంగా నమ్మగలరు జనసేన పార్టీ? సో మ్యాక్సిమం అయితే జనసేన మీద కంటే ఎక్కువ టీడీపీ మీద నమ్మకం ఉంటుంది. ఎందుకంటే ఎవరైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళు ఒంటరిగా పోటీ చేస్తుంటే ఎక్కువ అధికంగా ఛాన్సెస్లు ఉండేవి. మెజారిటీ ఆఫ్ ఛాన్సెస్ అతనికి సీట్లు రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉండేది. బట్ అతనితో పొత్తు కలుపుకోవడం వల్ల టీడీపీ వల్ల బాబు గారు వల్ల సో అతనికి తగ్గే అవకాశం ఉంది. సో ఇప్పుడు వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్లో చేరి అన్నపై విమర్శలు చేస్తున్నారు కదా. సో ఎలా అనిపిస్తుంది? ఆమె తెలంగాణలో ట్రై చేసింది, కుదరలేదు. సో అదే కాంగ్రెస్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారు. సో అక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ ఒకసారి ట్రై చేయమన్నారు అనుకుంటా. సో వర్కౌట్ కాదంటారా? ఐ థింక్ వర్కౌట్ కాదు. సో మరి ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరంటే ఏం చెప్తారు? నాకు తెలిసిన వరకు సిబిఎన్ గారే వస్తారు, చంద్రబాబు నాయుడు గారు. థ్యాంక్ యూ. గెలవాలని నేనైతే అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఏమంటారంటే, జగన్ నేను ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రజలు చాలా గట్టిగా వెళ్ళాయి, వై నాట్ 175 అంటారు. మరి నా సంక్షేమాల వల్ల అభివృద్ధి అనేది మన ఏదంటారు మూర్ఖత్వం అనుకోవాలి. ఆ సంక్షేమాల వల్ల ఏదో కొద్ది గొప్ప కొంతమంది బాగుపడుతున్నారే కానీ ఆ భారం మన మీదే పడుతుందని ఏమంటారు గ్రౌండ్ లెవెల్ ప్రజలకైతే అర్థం కావట్లేదు. అది మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటే మంచిగా ఉంటుంది. వాళ్ళు సంక్షేమం మీద పెట్టిన దృష్టి అభివృద్ధి మీద పెట్టలేదు. అది గ్రౌండ్ లెవెల్ పల్లెల్లో ఉండే వాళ్ళకి అర్థమైతే బాగుండు. అది అర్థమయ్యే దిశగా వీళ్ళు మిగిలిన పార్టీలు వాళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్లాలని అయితే తీసుకెళ్తే బాగుంటుంది. కొడాలని అదేవిధంగా రోజా గారి పైన మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళైతే వాళ్ళకి ఇచ్చిన పదవి గురించి కానీ వాళ్ళు మాట్లాడుకోకున్నట్టు ఏదో పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడిని వాళ్ళని తిట్టడమే పనిగా పెట్టుకుని తిరుగుతున్నారు. ఆమె ఏదో టూరిజం దాని గురించి మాట్లాడడం మానేసి ఎప్పుడు చూసినా వాళ్ళ మీద పడి ఏడుస్తుంది. అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతున్నారన్న. అదేం లేదు, వాళ్ళకి ఇచ్చిన బాధ్యతను మర్చిపోయి వాళ్ళని తిట్టడమే పనిగా పెట్టుకుని చేస్తున్నారు పని, అంతే, ఏం లేదు. సో పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజ్ స్టార్ అంటున్నారు, అదేవిధంగా 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు అంటున్నారు కదా. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అదే అన్న, పవన్ కళ్యాణ్ ఏ అవినీతి ఆరోపణ లేని వ్యక్తి. ఆయనను ఏదో విధంగా మాట్లాడాలి, ఏదో విధంగా అనాలి అంటే వాళ్ళకి వేరే దారులు లేవు కాబట్టి వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు. వ్యక్తిగతంగా అంటే ఎవరికి ఏం లేకున్నట్టు ఉంటాయి అన్న. ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక విధంగా ఉంటుంది. వాళ్ళు ఆర్థికంగా కానీ ఏది ఆయన చేయలేదు, ఏ నేరాలు ఏది కూడా ఆయన మీద లేవు కాబట్టి, అవినీతి ఆరోపణలు లేవు కాబట్టి ఆయనని అట్లా వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు అంతే. సో లాస్ట్ టైం వైసీపీకి 151 సీట్స్ వచ్చాయి. సో ఈసారి 175కి ఎన్ని సీట్లు రావచ్చు అన్న? పోయినసారి అయితే ఏముంది, వాళ్ళ ఏదో రాజశేఖర రెడ్డి గారి ముఖం చూసి ఏదో సానుభూతితో వచ్చిన ఓట్లే తప్ప ఒకసారి అవకాశం ఇచ్చి చూద్దాం అనే విధంగా వచ్చినాయి. కానీ ఆయనకు అంత సీన్ లేదు. ఆయన చేసిన అభివృద్ధి ఎవరికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క పౌరునికి కూడా తెలుసు ఆయన ఏం చేసినాడు ఏం చేయలేదు అనేది. అంతైతే రాదన్న. వీళ్ళ అలయన్స్ ఉంది కాబట్టి
వీళ్ళ గవర్నమెంటే ఫామ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఓవరాల్ ఒక్క మాటలో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? అదే టీడీపీ జనసేన తరపు నుండి అది సీట్ల బట్టి ఎట్లా ఎవరికి ఎంత వస్తుందో చూసుకుని తర్వాత సీఎం అభ్యర్థిని చెప్తారు కదా, దాని నుండి. మా అన్న మంచోడు కాబట్టి మా అన్న గెలిచినా మాకు కూడా అందరికీ మంచి చేస్తాడు, అందుకే మాకు అన్న చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం. సరే అమ్మా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఏపీ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది అనుకుంటారు? మంచిగా చేస్తాడు, మంచిగా చేస్తాడు అన్న. రాజధాని ఎలా ఉంటుంది అనుకుంటున్నారు డెవలప్మెంట్? నాకు ఎలక్షన్లో అంతా తెలీదు, కానీ మా అన్న వస్తే మాత్రం చాలా బాగా చేస్తాడు. ఇక జగన్ అయితే మాకైతే సంబంధం లేదు, మేము తెలంగాణ వాళ్ళం కాబట్టి అన్న ఆంధ్ర అయినా గెలవాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.